తమిళనాడు రాజకీయాలు తెలంగాణ వరకు వస్తూ ఉన్నాయి. తమిళనాడు రాజకీయాలలో క్యాంపు రాజకీయాలు ముమ్మరంగా అయితా ఉన్నాయి. అయితే దీనిలో భాగంగానే ఏదైతే తమిళనాడులో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5గురు ఎమ్మెల్యేలని తెలంగాణకి అంటే హైదరాబాద్కి తీసుకురాబోతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ హంగ ఏర్పడిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎవరైనా ఎమ్మెల్యేలు వేరే పార్టీ వైపు ఏమన్నా వెళ్తారా, లేకుంటే అలా వెళ్ళే అవకాశాలు ఏమన్నా ఉంటాయని ముందుగానే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మరి తెలంగాణ హైదరాబాద్కి అయితే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేని 5గురిని కూడా ఇటు రిసార్ట్కి అయితే తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే టీవీకే ఎమ్మెల్యేలు కూడా రిసార్ట్లోకి వెళ్ళిపోయారు. క్యాంప్ రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇటు డిఎంకే సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ రాజకీయాలలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అక్కడ ఏవైతే వామపక్షాలు పార్టీలు ఏవైతే ఉన్నాయో, చిన్న తరహా ఏదైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ పార్టీలే కీలకంగా మారబోతా ఉన్నాయి. అక్కడ ఏవైతే సిపిఐఎం పార్టీలు, విసికే పార్టీలు, మజ్లిస్ సంబంధించిన పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలన్నీ కూడా తలా 2 సీట్లు గెలవడం అయితే జరిగింది. ఆ తలా 2 సీట్లతో పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5 సీట్లతోనే మరి టీవీకే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు డిఎంకే సంబంధించిన నేతలు మరి పొత్తు అనే అంశం తెరపైకి వస్తూ ఉంది. ఈ పొత్తు అనే అంశం తెరపైకి వచ్చినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఆ 5గురు ఎమ్మెల్యేలు కూడా కీలకంగా మారే అవకాశాలు కనబడతా ఉంది. అయితే దీంట్లో ఎవరైనా పార్టీ మారుతారా ఏమో అనే ఆలోచనతో మరి వాళ్ళనైతే తెలంగాణకి తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయిపోతా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడికి వాళ్ళు వస్తే సేఫ్గా ఉంటారు అనే ఆలోచనలో ఇటు అధినాయకత్వం అటు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశిస్తున్నాడు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో మరి హైదరాబాద్కి 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ సంబంధించిన తమిళనాడు ఎమ్మెల్యేలు అయితే ఇక్కడికి క్యాంప్లోకి అయితే తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే తమిళనాడులో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ ఉద్రిక్త వాతావరణానికి ఇప్పుడు కూడా తెరపడని పరిస్థితి కనబడతా ఉంది. ఇంకా సీఎం ఎవరు అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు. గత 4 రోజుల నుండి కొంత ఉత్కంఠగా అక్కడ తమిళనాడు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ తమిళనాడు ప్రజలు మాత్రము విజయ్ గారే సీఎం కావాలని బలంగా అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో వేరే వాళ్ళు సీఎం అయినా కానీ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడే అవకాశం భారీ స్థాయిలో ఉన్నట్టు కూడా నిఘా వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొనే పరిస్థితి కనబడుతుంది. అయితే బలాలు నిరూపించే అసెంబ్లీలో మరి ఏదైతే వాళ్ళ యొక్క బలం ఎంత ఉంది ఏంటనేది కూడా నిరూపించే సమయానికి మరి ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తారేమో అనే కొంత ఆలోచనలో ఇటు టీవీకే కూడా ముందు నుండి భయపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే టీవీకేకి ముందుగానే మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత జాగ్రత్త పడిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ జాగ్రత్తలో భాగంగానే మరి హైదరాబాద్కి తమిళనాడు సంబంధించిన ఎమ్మెల్యేల తరలింపు అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆ ఉత్కంఠకి తెరపడలేదు. మరి ఈ రోజు మాత్రం ఏదో ఒక అంశం తెరపైకి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. సీఎం పేరు ఖరారయ్యే అవకాశాలు అయితే ఈరోజు సాయంత్రం వరకు ఏదో ఒక తెలిసే నేపథ్యం అయితే కనబడతా ఉంది.